హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ అండి. దాదాపు మార్కెట్ ఈరోజు కూడా అన్ని రోజుల్లాగే ఉంది. మార్కెట్ అయితే కొంచెం వరస్ట్ సినారియోలో ఉందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో న్యూట్రల్లో ఉండి, సెన్సెక్స్ అక్కడక్కడే ఆగి, ప్రైస్ ఏమో సడన్ చాలా మార్కెట్ అయితే వరస్ట్ సినారియోలో ఉంది. రైట్. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు వీడియోలో చెప్తాను డైరెక్ట్గా. సో ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ భారీగా పడిపోయే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే చెప్తాను చూడండి. లాస్ట్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇలాగే వారం మొత్తం మార్కెట్ పెరిగి ఫ్రైడే రోజు పడేస్తూ ఉంటాడండి. సో చూడండి, రేపైతే ఆ అవకాశం ఎక్కువ ఉంది. సో చూద్దాం మరి ఏం జరిగిద్దో. మ్యాక్స్ అయితే అదే అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్. ఇంకా మెయిన్గా కనుక వెళ్తే ముందు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్ళిపోయి ఎవరికైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ కామెంట్స్లో అడగండి. కామెంట్ సెక్షన్స్లో కనుక మీరు డౌట్స్ రాస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మనం ఇచ్చే కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తారక రాముడు గోల్డ్ బీస్ సార్ బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. కరెంట్ ప్రైస్లో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. యాదయ్య గారు, సారీ సార్, ఎందుకంటే నేను 1 lakh ఎక్స్పెక్ట్ చేసేది 1000 రూపీస్. ప్రతిరోజు కన్సిస్టెన్స్గా మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే మీరు 100 రూపీస్ అనౌన్స్ చేశారు యూట్యూబ్లో. అందుకే మళ్ళీ పెడుతున్నా కామెంట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సో అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. కోర్స్ నేర్చుకుంటే మాత్రం కంపల్సరీగా అంటే ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి చేసుకుంటే మాత్రం అవుట్పుట్ అయితే ఉంటుందండి. సురేష్ గారు, 2 MRF షేర్స్ 1,25,000 దగ్గర కొన్నాను. ఇప్పుడు ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటారు సార్? ఇప్పుడు 1 lakh మీరు 25,000 దగ్గర కొన్నారు కదా. సో ఆల్మోస్ట్ ఇది 1,36,000 దాకా వెళ్ళే అవకాశం ఉందండి. జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మంచి బౌన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 36 ఉంది, 50 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి. 1,50,000 టార్గెట్ అండి. భానుచంద్ర గారు, సార్ ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో వీడియోలో చూపించగలరు. సో మీరు ఒకసారి 9505003433 నెంబర్కి మెసేజ్ చేయండి. సో ప్రాసెస్ చెప్తాను, మీరు జాయిన్ అయిపోవచ్చు అండి. సో జీవన్ గారు, వెల్కమ్ అమ్మ. చిన్నారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జూలియన్ ఆగ్రోటెక్ 3.95లో కొన్నాను, యావరేజ్ చేయొచ్చా? చేయండి అండి. జూలియన్ ఆగ్రో ఇప్పుడు ఖచ్చితంగా యావరేజ్ చేసుకుంటే మంచిది. 3.95లో కొన్నారు, అది 1.37కి వచ్చింది. యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. యావరేజ్ చేసుకుంటే మంచిదే అండి. శ్రావణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సూపర్ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. గుడ్ ఈవినింగ్ అండి. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బల్క్లో స్టాక్ తీసుకున్నా సార్. బ్లూ క్లౌడ్ స్టాక్ తీసుకున్నారు, ఏం కాదండి, నో ప్రాబ్లం. నాని గారు, రెయిన్ ఇండస్ట్రీస్ గురించి చెప్పండి సార్. రెయిన్ ఇండస్ట్రీస్ 188 దగ్గర ఉంది. కంపెనీ మంచిదే, కానీ ఇప్పుడు తీసుకోవద్దండి, పడుతుంది. సో అనవసరంగా మీరు లాస్ లోపలికి వెళ్తారు. మీరు తీసుకోవాలంటే 150 దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకున్న 210 టార్గెట్ అండి, దీనికి మించి వెళ్ళలేదు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి ఇందుమతి గారు. సో మంచి కంపెనీ అండి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ అయితే మంచి కంపెనీ అండి. సో ఇది కూడా ఆల్రెడీ దాని టార్గెట్కి రీచ్ అయ్యి వచ్చి పడుతుంది. ఇప్పుడు కొనాలంటే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. 3,300 దాకా టార్గెట్ ఉంది, కొనవచ్చు, నో ప్రాబ్లం అండి. వెయిట్ చేయండి, కొని వెయిట్ చేయాలంతే. పర్వతిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కోతారి పెట్రోకెమికల్ స్టాక్స్ మంచిదేనా, బయ్యింగ్ చేయొచ్చా? దీని బదులు ఆర్ఈసిఎల్ చేసుకోండి సార్. సాఫ్టెక్ ఎంట్రీ ప్రైస్ సాఫ్ట్. సో కోతారి గారిది కూడా ఒకసారి ఎంట్రీ పెట్టి చూపెడదాం. కోతారి పెట్రోకెమికల్స్ 123 దగ్గర ఉందండి. సో 130 పైన మీరు తీసుకోవచ్చు. 150, 180 దాకా టార్గెట్ ఉందండి. సాఫ్ట్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి.
సాఫ్ట్ ఎంట్రీ ప్రైస్ 179 అండి. సో మీరు ఎంట్రీ ప్రైస్ తీసుకోవచ్చు. 179 ఎంట్రీ ప్రైస్. దాదాపు మీరు 180 నుండి 185 దగ్గర తీసుకుంటే 200 230 దాకా టార్గెట్ ఉందండి, తీసుకోవచ్చండి. హారిక గారు, అన్న సాయి క్యాపిటల్ టార్గెట్ చెప్పండి. ఈ కంపెనీకి టార్గెట్ చెప్పడం కన్నా అమ్మ వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే అది పెరిగితే మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను మీకు పర్సనల్గా కాల్ చేసి చెప్తాను. సో సాయి క్యాపిటల్ గురించి పర్సనల్గా కాల్ చేసి చెప్తాను. టార్గెట్ గురించి అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీన్ని మనం టార్గెట్ కోసం కాదు కొన్నది. దీనికి వేరే ఇది ఉందన్నమాట. సో అసలు దీన్ని వదిలేద్దాం. దీని గురించి మీరు ఆలోచించవద్దు. ఒక 100 క్వాంటిటీస్ కొని వదిలేయండి అంతే. ఐనాక్స్ విండ్ షేర్స్ తీసుకోవచ్చా? 10 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి. ఐనాక్స్ విండ్ తీసుకోవచ్చండి. సో ఇది స్ప్లిట్లు డివిడెంట్లు అవ్వకుండా ఉంటే ఈజీగా 10 ఇయర్స్కి 5000 టచ్ చేస్తుందండి. జియో ఫైనాన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చండి, నో ప్రాబ్లం. తారక రాముడు గారు, గుడ్ బీస్ 135లో ఉన్నాయి సార్. సెల్ చేయాలా లేక యావరేజ్ చేయాలా? గోల్డ్ బీస్ అండి. సో 135లో తీసుకున్నారు కదా. జపాన్ గోల్డ్ బీస్ యావరేజ్ యావరేజ్ చేసుకుంటే బెటరే. చేయకపోయినా నో ప్రాబ్లం, వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. రజనీ గారు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చు? బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఆర్ఐఆర్ యావరేజ్ ప్రైస్ 2000 మీద 500 షేర్స్ ఉన్నాయి. ప్రజెంట్ లాస్లో ఉంది. బై చేసి యావరేజ్ చేయమంటారా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ 165. సో బై చేసుకోవచ్చు అండి. టార్గెట్ దీనికి 200 300 350 దాకా టార్గెట్ ఉందండి. సో 200 దగ్గర తీసుకున్నారు. యావరేజ్ కూడా 188 దగ్గర అవసరం లేదు. ఓ, ఇది కొన్న ప్రైస్ వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, వెయిట్ చేయండి. ప్రీ క్యామ్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి. 5 ఇయర్స్ ఎంత అవుతుంది? ప్లీజ్ రిప్లై. ప్రీ క్యామ్ 153 దగ్గర ఉందండి. సో బై చేసుకోవచ్చు అండి. టార్గెట్ వచ్చి 160 నుండి 250 దాకా టార్గెట్ ఉందండి, చేసుకోవచ్చు అండి. ఆదిశేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. కేపీఐటి టెక్నాలజీ 20% లాస్లో ఉన్నాను. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు కొంత యాడ్ చేసుకోవచ్చా చెప్పండి. కేపీఐటి టెక్నాలజీ బ్రహ్మాండంగా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. యాడ్ చేసుకోండి కూడా కొనుక్కొని. సో టార్గెట్ అయితే దీనికి 1300 దాకా ఉందండి. సీదా టార్గెట్ 1000 రూపీస్ పెట్టుకోండి. లీస్ట్ కేసు వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. హలో సార్, సిడిఎస్ఎల్ రమ్య హియర్ తెలుగు. సిడిఎస్ఎల్ 1600లో 500 స్టాక్స్ యావరేజ్ చేయాలా ఆర్ వెయిట్ చేయాలా? మీరు మళ్ళీ 500 స్టాక్స్ యావరేజ్ చేయాలి అంటే చాలా అమౌంట్ పడుతుందండి. ఇది మంచి స్టాకే. సిడిఎస్ఎల్ అనేది చాలా మంచి స్టాకు. వెయిట్ చేయొచ్చు, ఏం కాదు. యావరేజ్ కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు, వెయిట్ చేయండి. ఇది ఒక్కసారి 1400 బ్రేక్ అయితే మీ టార్గెట్కి వెళ్ళిపోతుంది. ప్రభాకర్ రెడ్డి గారు, ఐ బాట్ 80 ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేర్స్ 531. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఆఫ్కామ్ హోల్డింగ్స్, ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 314 దగ్గర ఉందండి. మీరు ఏ ప్రైస్ కొన్నారంటే 531 దగ్గర కొన్నారు. యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటే మీకు అవుట్పుట్ మంచిగా వస్తుంది. యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. చిన్ని గారు, సార్ పాదం కాటన్స్ యార్న్ పరిస్థితి ఏంటి సార్? 4 రూపీస్ నుంచి బిలో 1 రూపీకి పడిపోయింది, ఏం చేయమంటారు? యావరేజ్ చేయండి, ఏం పర్వాలేదు, యావరేజ్ చేయండి. అవి బౌన్స్ అయితే పెన్నీ స్టాక్స్, నో ప్రాబ్లం. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐసిఐసిఐ
ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 552కి 200 షేర్స్ ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా? ప్లీజ్ సజెస్ట్ సార్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 552 కొన్నారు కదమ్మా. కంపెనీ అయితే మంచిదే. అసలు మీది యావరేజ్ కానీ ఏమి చేయదు. దానికి ఒక 2-3 మంత్స్ టైం ఇవ్వండి. ఈజీగా 600-700 దాకా వెళ్తుంది. జస్ట్ టైం ఇవ్వండి. 600 దాకా టార్గెట్ ఉంది, 700 దాకా ఉంది. ఏం కాదు, నో ప్రాబ్లం అండి. శ్రీధర్ గారు, సార్ 90% యాక్యురసీ ఇన్ యువర్ ఇంట్రాడే ప్రిడిక్షన్, హౌ ఇట్స్ పాసిబుల్ సార్? యు ఆర్ ఏ జీనియస్ సార్. థ్యాంక్ యూ అండి. ఎన్బిసిసి పర్చేజ్ రేట్ అండ్ టార్గెట్. ఎన్బిసిసి కన్నా గ్రో షేర్స్ తీసుకోండి అండి. ఎన్బిసిసి ఇండియా 103. ఇప్పుడున్న ప్రైస్లో 105 అబోవ్ కొనుక్కోండి. 120 టార్గెట్ అండి, ఎక్కువ వెయిట్ చేయలేము. నెట్వర్క్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. సుజలాన్ 54 దగ్గర కొన్నాను. హోల్డ్ ఆర్ సెల్ సార్? సో హోల్డ్ చేయండి అమ్మా. 68 దాకా టార్గెట్ ఉంది. సుజలాన్ ఎనర్జీ 68 దాకా టార్గెట్ ఉంది. మీరు సెల్ చేయాల్సిన పని ఏమీ లేదు, వెయిట్ చేయండి. జన్సార్ టెక్నాలజీ ఇప్పుడు బై చేయొచ్చా? ప్లీజ్ రిప్లేస్ సార్. బ్రహ్మాండంగా బై చేయొచ్చు, అసలు మీరు ఆలోచించాల్సిన పని లేదు. M&M పీర్కోలు కూడా బై చేయొచ్చు అండి. గౌతమ్ కుమార్ గారు, నాని గారు ఇద్దరు కూడా బై చేయొచ్చు, నో ప్రాబ్లం. విప్రో షేర్స్ కూడా బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి, 3 కంపెనీ. సో ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను. సో మీకు అలాగే రేపటి ఇండెక్స్ ప్రిడిక్షన్స్కి వచ్చేసరికి ఏం లేదండి. 24,300 కానీ 500 కానీ పిఈ తీసుకోండి. 24,300 కానీ 500 కానీ పిఈ తీసుకోండి. సెన్సెక్స్ కూడా 78,000 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 58,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. ఇది ఒకటి మాత్రం. మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ కూడా 27,000 పిఈ తీసుకోండి. ఇది సింపుల్ ప్రిడిక్షన్ అండి. సో అలాగే రేపు ఇంట్రాడే స్టాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిందండి టీవీఎస్ మోటార్స్ కంపెనీ అండి. టీవీఎస్ మోటార్స్ 3610 దగ్గర కనుక వస్తే బేరిష్ చేయండి. 3610 టార్గెట్ వచ్చి 3580 నుండి 3550 వరకు ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 3634 అండి. నెక్స్ట్ అలాగే మీకు ఇంకొక ఇంట్రాడే స్టాక్ వచ్చి చూపెడతాను ఇంట్రాడే. టాటా టాటా టెక్నాలజీస్ అండి. సో టాటా టెక్నాలజీస్ మీకు పాసిబుల్ అయితే బై చేయండి. సో ఇది 760 దగ్గరికి వెళ్ళింది అనుకోండి. 760 దగ్గరికి వెళ్తే బేరీ చేయండి, లేదంటే వద్దు. టార్గెట్ 740 నుండి 700 దాకా అవుద్ది. ఎస్ఎల్ వచ్చి సో 700 బేరిష్ కదా, 760 దగ్గర 786 అనేది మీ స్టాప్ లాస్ అండి. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. సో అలాగే ట్రైనింగ్స్ అనేవి మీకు స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఆగస్టు బ్యాచ్కి ఎవరైతే ట్రైనింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఓన్లీ 5 మెంబర్స్కే లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజెస్ కూడా గెయిన్ చేసుకుంటారు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చు అండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బై. జై హింద్.